అందరికీ నమస్కారం. బరువు తగ్గాలనుకునే వాళ్ళకి, డైట్లో ఉండే వాళ్ళకి మైదా, బియ్యం పిండి లాంటివి వాడకుండా జొన్న పిండి వాడి డీప్ ఫ్రై చేయకుండా హెల్తీగా చేసుకోగలిగే ఈ స్నాక్ చేయడం కోసం ఒక వెడల్పాటి పళ్ళెంలో 1 కప్పు జొన్న పిండి తీసుకోవాలి. ఈ చిప్స్ కమ్మగా మరింత రుచిగా రావడం కోసం జొన్న పిండితో పాటే 1 కప్పు మొక్కజొన్న పిండి కూడా వేసుకోవాలి. ఈ మొక్కజొన్న పిండి చూడ్డానికి శనగపిండిలాగా ఉంటుంది. మొక్కజొన్నల్ని కొని ఆడించుకున్నా పర్లేదు, లేదా బయట సూపర్ మార్కెట్లో కొన్నదైనా వాడుకోవచ్చు. ఇప్పుడు వీటితో పాటు బైండింగ్ కోసం 1/4 కప్పు కంటే కొంచెం ఎక్కువ ఉండేలా గోధుమ పిండి కూడా తీసుకోవాలి. ఇప్పుడు ఇందులో రుచికి సరిపడా ఉప్పు, 2 స్పూన్ల వరకు చిల్లీ ఫ్లేక్స్ వేసుకొని 1 స్పూను మిరియాలని కచ్చాపచ్చాగా దంచి ఈ పొడిని కూడా వేసుకోవాలి. ఇక్కడ మిరియాలు పూర్తిగా ఆప్షనల్ మాత్రమే, ఇష్టం లేని వాళ్ళు స్కిప్ చేసినా పర్లేదు. ఇప్పుడు ఇందులో 1/2 స్పూను పసుపు వేసుకొని వీటికి మంచి ఫ్లేవర్ రావడం కోసం 1 స్పూను కసూరి మేథిని ఇలా నలిపి వేసుకోవాలి. తర్వాత ఇందులో 1/4 కప్పు వరకు నువ్వులు కూడా వేసుకొని ఈ పొడి దినుసులన్నీ ఒకసారి కలిసేలా బాగా కలపాలి. ఈ చిప్స్ మనం డీప్ ఫ్రై చేయకుండా చేస్తున్నాం కాబట్టి ఉప్పు చాలా తక్కువే పడుతుంది. దాన్ని బట్టి చూసి జాగ్రత్తగా వేసుకోవాలి. ఇలా ఇదంతా బాగా కలిపిన తర్వాత 3 స్పూన్ల వరకు వెన్నని కూడా వేసుకోవాలి. ఇక్కడ మార్కెట్లో కొన్న సాల్టెడ్ బటర్ వేసుకున్నట్లయితే ఉప్పు కూడా తగ్గించి వేసుకోవాలి. ఇక్కడ నేను ఇంట్లో తయారు చేసుకున్నదే వాడుతున్నాను. అయితే ఈ వెన్న కొంచెం రూమ్ టెంపరేచర్లోకి వచ్చిన తర్వాత వేసుకున్నట్లయితే కలపడం కొంచెం ఈజీగా ఉంటుంది. ఇప్పుడు ఇదంతా పిండిలో కలిసేలా బాగా కలపాలి. ఇలా అంతా బాగా కలిపిన తర్వాత మనం చేతిలోకి ఈ పిండిని తీసుకుని ముద్ద చేసినప్పుడు ఇలా బైండ్ అయితే సరిపోతుంది. ఇలా ఇదంతా బాగా కలిపి ఒకసారి టేస్ట్ చెక్ చేసుకొని ఉప్పు లాంటివి అడ్జస్ట్ చేసుకోవచ్చు. కానీ ఇంతకుముందు చెప్పినట్టు ఇవి మనం డీప్ ఫ్రై చేయట్లేదు కాబట్టి ఉప్పు చాలా తక్కువే పడుతుంది. ఇప్పుడు ఇందులో బాగా వేడిగా ఉండే నీళ్ళని కొంచెం కొంచెంగా వేసుకుంటూ పిండి బాగా కలపాలి. ఇక్కడ నేను వేడిని తాకగలను కాబట్టి చేత్తో డైరెక్ట్గా కలిపేస్తున్నాను. కానీ ఒకవేళ సెన్సిటివ్గా ఉండేవాళ్ళైతే ముందు గరిటెతో కలుపుకొని అప్పుడు చేత్తో బాగా కలుపుకోవాలి. అయితే ఈ పిండి మరీ గట్టిగా కానీ జారుగా కానీ కాకుండా పూరి పిండి కన్సిస్టెన్సీలో ఉండేలా చూసుకోవాలి. ఒకవేళ మీరు డీప్ ఫ్రై చేయాలనుకున్నట్లయితే మరీ ఇంత గట్టిగా కాకుండా ఇంకొంచెం సాఫ్ట్గా కలుపుకున్నట్లయితే నూనెలో విడిపోకుండా ఉంటాయి. అలాగే నీళ్లు ఒకేసారి వేసేయకుండా కొంచెం కొంచెంగా వేసుకుంటూ చెక్ చేసుకుంటూ కలుపుకోవాలి. ఇక్కడ నాకు 1 కప్పుతో పాటు 2-3 స్పూన్ల వరకు నీళ్లు పట్టాయి. ఇలా పిండంతా చక్కగా కలుపుకున్న తర్వాత దీని మీద మూత పెట్టి 10 నిమిషాల పాటు పక్కన పెట్టుకోవాలి. ఇది కొంచెం నానేలోగా ఇలా బేకింగ్ ట్రే తీసుకొని దీంట్లో పర్చ్మెంట్ పేపర్ వేసుకోవాలి. ఈ చిప్స్ చేయడం కోసం ఇక్కడ నేను అగారో ఓటీజీని వాడుతున్నాను. ఇప్పుడు దీన్ని ప్రీహీట్ చేయడం కోసం కన్వెక్షన్ మోడ్లో పెట్టుకొని టెంపరేచర్ని 160 డిగ్రీ సెంటీగ్రేడ్లో పెట్టుకున్న తర్వాత టాప్ అండ్ బాటమ్ కూడా హీట్ అయ్యేలా చూసుకోవాలి. ఇప్పుడు 10 నిమిషాల పాటు ప్రీహీట్ పెట్టుకొని ఇది హీట్ అయ్యేలాగా మిగతా ప్రాసెస్ చేసుకోవాలి. 10 నిమిషాల పాటు చక్కగా నానిన ఈ పిండిని ఒకసారి బాగా కలిపిన తర్వాత ఇలా మనకి కావలసిన సైజులో చిన్న చిన్న ఉండలుగా చేసుకోవాలి. ఇలా చేసుకున్న తర్వాత మనం ఇంతకుముందు బేకింగ్ ట్రేలో పర్చ్మెంట్ పేపర్ వేసుకున్నాం కదా, దాని మీద ఈ ఉండని పెట్టి ఇలా ఏదైనా ఫ్లాట్గా ఉండే గ్లాస్ తోటి ఒత్తుకోవాలి. అయితే ఇలా గ్లాస్తో ఒత్తినవి కొంచెం మందంగా ఉంటాయి. సాధారణంగా ఎక్కువ టైం లేని వాళ్ళు ఈ పద్ధతి ఫాలో అవ్వచ్చు. అయితే ఇవి నాకు ఇంకా పల్చగా ఉంటే ఇష్టం కాబట్టి ఇలా చపాతీ పీట మీద పొడిపిండి చల్లుకొని ఇలా మనకి వీలైనంత పల్చగా చేసుకోవాలి. మనం సరిపడినంత వెన్న వేసి మరీ లూజ్గా కానీ గట్టిగా కానీ కాకుండా కలిపాం కాబట్టి ఇవి ఇలా పర్ఫెక్ట్గా వస్తాయి. ఇలా అన్నీ చేసుకున్న తర్వాత వీటిని బేకింగ్ ట్రేలో పెట్టుకోవాలి. ఇలా అన్నీ చక్కగా సర్దుకున్న తర్వాత వీటిని మనం బేక్ చేసేటప్పుడు పూరిలా ఉబ్బకుండా ఉండడం కోసం ఇలా ఫోర్క్తో ఘాటు పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ బేకింగ్ ట్రేని తీసుకొని మనం ప్రీహీట్ చేసుకున్న అవెన్లో పెట్టుకోవాలి. ఇంతకుముందే మనం అన్ని సెట్టింగ్స్ చేసుకొని టెంపరేచర్ని 160 డిగ్రీస్లో పెట్టుకున్నాం కదా. అయితే 10 నిమిషాల పాటు ప్రీహీట్ అయ్యి ఇప్పుడు 0లోకి వచ్చేసింది కాబట్టి ఇప్పుడు టైంని 40 మినిట్స్ వరకు పెట్టుకోవాలి. మనం టాప్ అండ్ బాటమ్ కూడా హీట్ అయ్యేలా పెట్టాం కాబట్టి 2 వైపులా కూడా చక్కగా వేగుతాయి. 40 మినిట్స్ పాటు బేక్ అయిన తర్వాత సరిగా వేగాయో లేదో చెక్ చేసుకొని కావాలంటే ఇంకొంచెం టైంని ఇంక్రీజ్ చేసుకోవచ్చు. ఇలా చక్కగా బేక్ అయిన వీటిని ఒకసారి బయటికి తీసి పూర్తిగా చల్లారిన తర్వాత గాలి తగిలిన డబ్బాలో స్టోర్ చేసుకోవడమే. అయితే ఇవి కొంచెం చల్లారిన తర్వాత బాగా క్రిస్పీగా తయారవుతాయి. వీటిని టీతో పాటు స్నాక్లా కానీ
లేదా మయోనీస్ లాంటి డిప్స్తో కానీ, లేదా మనం రకరకాల కూరగాయలన్నీ వేసుకుని సాలడ్తో సర్వ్ చేసుకుంటాం కదా, అంటే మసాలా పాపడ్లాగా కూడా సర్వ్ చేసుకోవచ్చు. బరువు తగ్గాలనుకునే వాళ్ళకి, డైట్ చేసే వాళ్ళకి ఎంతో బాగా యూజ్ అయ్యే ఈ హెల్దీ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.